ఒక నర్సాపురంలోనే కాదు, ఇవాళ భీమవరంలో, పాలకొల్లులో, ఆకివీడిలో, ఉండిలో, గుడివాడలో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మన ఇంటిలో పండుగలాగా, మన ఇంటిలో పెళ్లిలాగా ఇవాళ ఈ ప్రాంతంలో ప్రజలంతా కూడా రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆనందంతో కేరింతలు కొడుతున్నారంటే దానికి కారణం ఈరోజు వందే భారత్ రైలు మన నర్సాపురం ప్రాంతం నుంచి ప్రారంభం కావడం అనేటువంటి విషయాన్ని మీ అందరూ గమనించాలి మిత్రులారా. మీ అందరికీ తెలుసు, నర్సాపురం ప్రాంతం, భీమవరం ప్రాంతం ప్రగతి సాధించినప్పటికీ, అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు అయినప్పటికీ కూడా బ్రాంచ్ లైన్లో ఉన్నాయి. రైల్వేల పరంగా మనం లూప్ లైన్లో ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతానికి వందే భారత్ వస్తుందా, ఈ ప్రాంతంలో మనం వందే భారత్ రైలు ఎక్కగలుగుతామనేటువంటి అనుమానం మనందరికీ కూడా గతంలో ఉండేది. అయితే అనుమానాలందరూ కూడా పటాపంచలు చేస్తూ రైల్వే శాఖ ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారి యొక్క, అలాగే రైల్వే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో రైల్వే బోర్డు చైర్మన్ గారు కానివ్వండి, జడ్ఎం గారు కానివ్వండి, సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులకి, సదరన్ రైల్వే అధికారులకి అందరికీ కూడా, డిఆర్ఎం గారికి, సిపిఆర్ఓ గారికి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక బ్రాంచ్ లైన్లో వందే భారత్ రైలు వచ్చింది అంటే అది నర్సాపురానికి ప్రాంతానికి మాత్రమే అనేటువంటి విషయాన్ని సగర్వంగా చెప్తా ఉన్నాను మిత్రులారా. నరేంద్ర మోడీ గారు పదే పదే చెప్తా ఉంటా, ఎక్కడైతే రైల్వే యొక్క కనెక్టివిటీ ఉంటుందో, రైల్వేలు అనుసంధానం చేయబడతాయో ఆ ప్రాంతంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని. అదేవిధంగా రైల్వే కనెక్టివ్ ఉన్న చోట వర్తక వ్యాపారాలు బాగుంటాయి, వాణిజ్యాలు బాగుంటాయి, చదువుకోవడానికి పిల్లలకి సౌకర్యాలు బాగుంటాయి. ఈ విధంగా ఇవాళ ప్రారంభించేటువంటి వందే భారత్ రైలు అయితే ఉందో ఇది ముఖ్యంగా కోస్తా బెల్ట్ వెంబడి ఏదైతే గుడివాడ మీదుగా, విజయవాడ మీదుగా, తెనాలి మీదుగా, నెల్లూరు మీదుగా, గూడూరు మీదుగా, ఒంగోలు మీదుగా, రేణిగుంట మనందరికీ కూడా తెలుసు. మన మత్స్య పరిశ్రమ ఆధారంగా ఉన్నటువంటి ప్రాంతం, మత్స్యకారులు, విద్యార్థులు, యువకులు, ముఖ్యంగా చెన్నైలో పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మీరందరూ కూడా ఇవాళ చెన్నై కేవలం 9 గంటల వ్యవధిలో చేరుకోవడానికి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాను మిత్రులారా. ఇవాళ సర్కార్ ఎక్స్ప్రెస్ ఎక్కాలి భీమవరం వచ్చి, దాదాపు 12:30-13 గంటల ప్రయాణం ఇవాళ సర్కార్ ఎక్స్ప్రెస్లో. దానికి ఆల్టర్నేటివ్గా ఇవాళ నర్సాపూర్ నుండి సర్కార్ ఎక్స్ప్రెస్ భీమవరం వచ్చి మీరంతా ఎక్కాల్సినటువంటి పరిస్థితి. ఇవాళ సాక్షాత్తు నర్సాపూర్ నుండి ఇవాళ నేరుగా చెన్నై చేరుకునేటువంటి అవకాశం రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. విజయవాడ నుంచి బెంగళూరు వందే భారత్ వస్తూ ఉంది అని. అయితే మీ అందరి కోరిక మేరకు అధికారులను కలిసా ఈ ప్రాంతం నుంచి 15 నుంచి 20 బస్సులు రోజు బెంగళూరు వెళ్తూ ఉన్నాయి. ఆ ట్రైన్ విజయవాడ నుంచి కాదు, నర్సాపురం నుంచే బయలుదేరే విధంగా ప్రయత్నం చేయాలి అని రైల్వే అధికారులకి బస్సులు సంఖ్యతో సహా, ప్రయాణికుల సంఖ్యతో సహా వివరాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ట్రైన్ గురించి మనం అంతా ఎదురు చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఆ వంతు ప్రయత్నం కూడా చేస్తాం. ఇవాళ సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకు వెళ్ళేటువంటి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఉందో రాబోయేటువంటి కాలంలో అది తాడేపల్లిగూడెంలో ఆగే విధంగా కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఏదైతే ఈవేళ హైదరాబాద్ వెళ్ళడానికి ఈవేళ ఇక్కడ ప్రారంభమైనటువంటి నర్సాపూర్ చెన్నై ఎక్స్ప్రెస్కి కూడా ఒక చక్కటి అనుసంధానంతో కనెక్టివిటీ ఉన్నదనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాను మిత్రులారా. ఇక్కడ 2:50 బయలుదేరి విజయవాడ వెళ్తే 5:30కి విజయవాడ టు లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఉన్నది. ట్రైన్ మారడానికి 40 నిమిషాల సమయం ఉంటుంది. రాత్రి 10:20 హైదరాబాద్ చేరుకుంటాం. అంటే దాదాపు కేవలం 7:20 నర్సాపూర్లో బయలుదేరితే 7:20 వ్యవధిలో హైదరాబాద్ వెళ్తామనేటువంటి విషయాన్ని సభాముఖంగా చెప్తాం. ఇవాళ నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో హైదరాబాద్ వెళ్ళాలి అంటే 11 గంటల సమయం పడతాం. అదేవిధంగా మరొక ఆల్టర్నేటివ్ ఈ ఎక్స్ప్రెస్ ఎక్కడం ద్వారా ఒకవేళ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కనుక మనం అందుకోలేకపోతే 6:45 ఏదైతే వైజాగ్ నుండి సికింద్రాబాద్ వెళ్ళేటువంటి వందే భారత్ ఉన్నదో అది అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రి 11 గంటలకి హైదరాబాద్ చేరుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా రాబోయే రోజుల్లో నర్సాపూర్ నుంచి వారణాసికి ఒక ట్రైన్ ఏర్పాటు చేసే నిమిత్తం, అదేవిధంగా నర్సాపూర్ నుండి ఇవాళ అరుణాచలం ఎక్స్ప్రెస్ ఏదైతే మనం ప్రారంభించామో పుణ్యక్షేత్రానికి 3 నెలలు మాత్రమే ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినప్పటికీ ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికని రైల్వే అధికారులంతా కూడా మన్నించి దాన్ని పూర్తిగా అందుబాటులో ఉంచే విధంగా నిర్ణయం తీసుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఇవాళ వారానికి ఒక్కసారి తిరిగేటువంటి ఆ ట్రైన్ని దాని యొక్క ఫ్రీక్వెన్సీని కూడా పెంచే విధంగా మనం ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. అలాగే నర్సాపూర్ నుంచి విశాఖపట్నం ఒక డే ట్రైన్ కావాలి అంటే అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం.
ఈ రోజున పెద్ద ఎత్తున అత్తిల్లో ఎక్స్ప్రెస్ హాల్ట్ లేకపోతే ఏదైతే సర్కార్ ఎక్స్ప్రెస్ పూరి ఎక్స్ప్రెస్ అక్కడ హాల్ట్ పెట్టించాం. అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ తాడేపల్లిగూడెంలో 4 రైల్వే ఆర్వీబీలు నియమిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆర్వీబీలు 48 ప్రాంతాలను గుర్తించాం. మీ ప్రాంతాల్లో కూడా ఎక్కడ రైల్వే క్రాస్ లెంగిన దగ్గర రైల్వే గేట్ మూసివేటటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా ఆర్వీబీలు రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో వస్తాయనేటువంటి విషయాన్ని చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.